ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. శాంతి కోసం ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ రోజు నీ సన్నిధిలోకి వచ్చి నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రపంచంలో ఎన్నో కష్టాలు, ఆందోళనలు మరియు భయాలు మన జీవితాలను కలవరపరుస్తున్నాయి. కాని నిజమైన శాంతి నీ దగ్గర నుంచే వస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నా హృదయంలో నీ శాంతిని నింపుము. నా మనసులో ఉన్న ప్రతి ఆందోళనను, భయాన్ని మరియు బాధను తొలగించుము. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీ సమాధానం నా జీవితాన్ని నింపునట్లు దీవించుము. నా ఆలోచనలు ప్రశాంతంగా ఉండునట్లు, నా హృదయం ధైర్యంగా ఉండునట్లు నాకు సహాయం చేయుము. తండ్రి, నా కుటుంబంలో నీ శాంతి ఉండునట్లు ఆశీర్వదించుము. మా ఇంటిలో ప్రేమ, ఆనందం మరియు ఐక్యత ఉండునట్లు దీవించుము. ఎక్కడైనా గొడవలు లేదా అపార్థాలు ఉంటే వాటిని తొలగించి నీ కృపతో మా కుటుంబాన్ని నింపుము. ప్రభువా, నా జీవితంలో వచ్చే ప్రతి సమస్యలో నేను భయపడకుండా ఉండునట్లు నాకు బలం ఇవ్వుము. నా కష్టకాలంలో నీవు నా తోడుగా ఉండి నన్ను నడిపించుము. నీ వాక్యము నాకు ధైర్యాన్ని మరియు ఆశను ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నీ మీద విశ్వాసంతో ముందుకు సాగునట్లు నన్ను నడిపించుము. ప్రభువా, నా మనసు కలవరపడినప్పుడు నీ సన్నిధిలో శాంతిని పొందునట్లు చేయుము. నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను నీ చేతుల్లో ఉంచుతున్నాను. నీవే నాకు మార్గదర్శి, నీవే నా రక్షకుడు. ఈ రోజు నుండి నా హృదయంలో నీ శాంతి నిండిపోవాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో నీ కృప, నీ ప్రేమ మరియు నీ సమాధానం ఎల్లప్పుడూ ఉండునట్లు దీవించుము. ఈ ప్రార్థనను నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థనలు మరిన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ప్రభువు మీకు సంపూర్ణ ఆరోగ్యం, శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.